ముందు మనకి హార్ట్ అటాక్ అని తెలియాలి. హార్ట్ అటాక్ అని తెలియాలంటే సిమ్టమ్స్ ఏంటో తెలియాలి. ఫస్ట్ దీనికి అవేర్నెస్ కావాలి ఫస్ట్. సో మనం అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేయగలిగితే సిమ్టమ్స్ ఇవి అని, ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. మనం ఎంత తొందరగా హార్ట్ అటాక్ని సిమ్టమ్స్ ద్వారా పసిగడుతున్నాం అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆ సస్పిషన్ ఉంటేనే మనము హార్ట్ అటాక్ అంటే ఎవరు లైట్ తీసుకోరు. నాకు తెలిసి 99% ఆఫ్ ద పీపుల్ లైట్ అయితే తీసుకోరు హార్ట్ అటాక్ అంటే. సో మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి, అవేర్నెస్ ఉండాలి ఇది హార్ట్ అటాక్ అని. సో హార్ట్ అటాక్ అనే అవేర్నెస్ ఉంటే ఎర్లీగా హాస్పిటల్కి తీసుకెళ్ళడము ఇవన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి పేషెంట్ టైం కూడా ఇవ్వకపోవచ్చు మనకి. నొప్పి రాగానే ఇమీడియట్గా కొలాప్స్ అయిపోవడం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి, జస్ట్ ఆఫీస్లోనో జిమ్లోనో ఎక్కడో దగ్గర. సో నోయింగ్ ద సిమ్టమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మనకి లెట్స్ సే మీ కలీగ్కి ఎవరికైనా ఆఫీస్లో మీకు అలా అనిపించింది అంటే డెఫినెట్లీ మీరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నియర్ బై క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ వెళ్ళి ఒక బేసిక్ ఈసీజీ తెలిస్తే మనకి మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో బయటపడతాయి. ఒక్కోసారి ఈసీజీ కూడా నార్మల్ ఉండొచ్చు, బట్ దెన్ అందుకే సిమ్టమ్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ ఏ పేషెంట్కి అయినా కానీ సిమ్టమ్సే ఎక్కువ ఇంపార్టెంట్ బిఫోర్ ఇన్వెస్టిగేషన్స్. ఓకే.